Hello, good evening. Today we are going to learn about బార్ బెండింగ్. బార్ బెండింగ్ గురించి మనం నేర్చుకుందాము ఈరోజు. బార్ బెండింగ్ అంటే మన కన్స్ట్రక్షన్లో స్టీలు ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా పొజిషన్లో పెడతారు, దాని ఫ్యాబ్రికేషన్ ఎలా చేస్తారు, దాని విషయాలు బేసిక్ విషయాలు, తర్వాత కొన్ని క్లియర్ విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ మనకు అవైలబిలిటీ ఆఫ్ స్టీల్ ఏముంటుంది అనేది తెలుసుకుందాం. డై ఆఫ్ ద బాల్స్ ఏ డయాలో అవైలబిలిటీ దొరుకుతుంది. ఒకటి ఏంటంటే 6 mm, తర్వాత 8 mm, తర్వాత 12 mm, తర్వాత 16 mm, తర్వాత 20 mm, తర్వాత 25 mm, తర్వాత 32 mm. ఈ డయాలలో మనకు అవైలబిలిటీ దొరుకుతుంది. 8 mm, 6 mm, 8 mm, 10 mm, 12 mm, 16 mm, 20 mm, 25 mm, 32 mm. అయితే మనకు కస్టమైజ్డ్ సైజు ఏదైనా కావాలన్నప్పుడు 22 mm ఏమైనా 24 mm ఏదైనా కావాలన్నప్పుడు మనకు కస్టమైజ్డ్లో కావాలన్నప్పుడు 14 mm కావాలన్నప్పుడు కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళు ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తారు. తర్వాత బార్ లెంత్, ఒక్క బార్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 12 meters ఉంటుంది. 12 meters ఫుల్ లెంత్ ఉంటుంది. దాన్ని మంచి బెండ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఒక వెయిట్ ఆఫ్ ద బార్ పర్ రన్నింగ్ మీటర్ ఇన్ కేజీలో అయితే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తానికి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు. D²/162 kg పర్ రన్నింగ్ మీటర్. D²/162 అంటే D అంటే డై ఆఫ్ ద బార్. ఇక్కడ 12 mm అయితే 12 mm × 12 mm/162 వేస్తే దాని వెయిట్ 0.39 kg పర్ రన్నింగ్ మీటర్ అని వస్తుంది. సో ఇది వెయిట్ ఆఫ్ ద బార్. తర్వాత క్లియర్ కవర్, మనం కాలమ్స్ వేసినా, ఫుటింగ్స్ వేసినా, బీమ్స్ వేసినా, స్లాబ్ వేసినా దానికి క్లియర్ కవర్ పెడతారు. దానికి బ్లాక్స్ దొరుకుతాయి, కవర్ బ్లాక్స్ అని దొరుకుతాయి. కవర్ బ్లాక్స్ మనకు ఏ సైజులో అంటే ఆ సైజులో రెడీమేడ్ సైజులో ఉంటాయి. అవి జనరల్గా 50 mm ఉంటాయి, 25 mm ఉంటాయి, 40 mm ఉంటాయి. కవర్ బ్లాక్ థిక్నెస్ 50 mm, 25 mm, 40 mm దొరుకుతాయి. ఫుట్టింగ్స్కు 50 mm కవర్ బ్లాక్ పెట్టాలి, స్టీల్ కింద 50 mm పెట్టాలి. బీమ్స్కు 25 mm కవర్ పెట్టాలి. తర్వాత కాలమ్స్కు 40 mm కవర్ పెట్టాలి. సో ఇది కవర్, క్లియర్ కవర్ టు ద ఫుటింగ్స్. కవర్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ అవతల ఉండే కాంక్రీట్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే స్టీల్ను కవర్ చేస్తూ బయటకు వచ్చే కాంక్రీట్. అది ఎంత అంటే ఇది కవర్ అంటారు, క్లియర్ కవర్ అంటారు అనమాట. స్టీల్ ఎక్స్పోజ్ కాకుండా కవర్ ఉంటుంది. తర్వాత ల్యాప్ లెంత్ ఏంటంటే మన ఒక బారు 2 బార్లను జాయిన్ చేయాలి అంటే మనకు ల్యాప్ లెంత్ దీని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు బీమ్లో వేసేటప్పుడైనా, కాలంలో వేసేటప్పుడైనా బీమ్లో 12 mm బార్ను లెంత్ సరిపోలేదు, అప్పుడు ఇంకో 12 mm బార్ వేయాలంటే ఆ రెండు 12 mm రెండింటి మధ్యలో జాయింట్ ల్యాప్ ఉంటుంది కదా, ఆ ల్యాప్ ఇది ఎలా వస్తున్న బార్కు, ఇలా వస్తున్న బార్కు ఈ ల్యాప్ లెంత్ అనేది ఎల్డి కాదు, ల్యాప్ లెంత్. ఇది ల్యాప్ లెంత్ ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ అనేది ల్యాప్ లెంత్. ఈ డిస్టెన్స్ మనకు బీమ్లో అయితే 40 డయా ఉండాలి, కాలమ్స్లో అయితే 30 డయా ఉండాలి. ఆ ల్యాపులు కూడా అన్ని ల్యాపులు ఒకటే దగ్గర వేయకూడదు, దాన్ని స్టాగరింగ్గా వేయాలి. అంటే మొత్తం 4 బార్లు ఉన్నాయంటే 4 బార్లకు ల్యాపులు వేయొద్దు, 2 బార్లకు వేయాలి, 2 బార్లకు వదిలేసేయాలి. అవి ఒక చోట వేయొద్దు. స్టాగరింగ్లో అంటే ఒక చోట వేసినప్పుడు మళ్ళీ ఇంకో చోట కొంత దూరంలో ఇంకో దగ్గర వేయాలి, తర్వాత కొద్దిగా వేయాలి, స్టాగర్డ్గా ఉండాలి. దీని తర్వాత మీకు తెలియాల్సింది ఏంటంటే బీమ్స్లో సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే 2 కాలమ్సే ఉంటాయి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే బీమ్ ఉంటుంది, దాన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాము. దాంట్లో మనం రీఇన్ఫోర్స్మెంట్ ఎలా తీసుకోవాలంటే, దీంట్లో ఉన్న రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ఉంది అంటే ఫుల్గా బాటమ్ రాడ్స్ 12 mm, 2 12 mm,
212 ఫుల్గా వెళ్ళాయి, 212 ఫుల్గా వెళ్ళాయి. తర్వాత మధ్యలో 212 ఎక్స్ట్రా బార్స్. ఈ ఎక్స్ట్రా బార్స్ L/10 విషయం, L/10 నుంచి L/10 స్పేసింగ్ వదిలేసి ఇటు L/10 స్పేసింగ్ వచ్చేసి అంటే L/10 ప్లస్ L/10 2L/10 అంటే L/5. ఇక్కడ L/10 ఇక్కడ L/10 స్పేసింగ్ వచ్చి ఆ మధ్యలోనే ఎక్స్ట్రా బార్ వేయాలి, 2 ఎక్స్ట్రా బార్స్. ఇక్కడ అవసరం లేదు, చివరి దాకా అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం టెన్షన్ మూమెంట్, మ్యాక్సిమం టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఇలా ఉంటుంది. మ్యాక్సిమం టెన్షన్ ఇలా, మ్యాక్సిమం టెన్షన్ ఎలా ఉంటుంది అంటే టెన్షన్ బెండింగ్ మూమెంట్ లైన్ ఎట్లా ఉంటుందంటే బెండింగ్ మూమెంట్ లైన్, ఇది బెండింగ్ మూమెంట్. లైన్ ఏంటంటే మధ్యలో ఎక్కువగా ఉంటుంది, లోడ్ ఎక్కువ తీసుకుంటుంది, మధ్య ఎక్కువ లోడ్ పడుతుంది, తర్వాత సపోర్ట్ల పైన ఎక్కువ లోడ్ పడుతుంది. సో దీన్ని బెండింగ్ మూమెంట్ లైన్ అంటారు. ఇది మధ్యలో ఎక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఫుల్ రాడ్లు వేసిన తర్వాత మధ్యలో మాత్రమే ఎక్స్ట్రా రాడ్లు వేయాలి. అంటే ఆ సపోర్ట్ నుంచి ఈ సపోర్ట్ నుంచి L/10 డిస్టెన్స్లో అంటే ఫుల్ లెంత్ ఆఫ్ ద బీమ్లో L/10 వదిలేసి అలా ఆటో ముక్క కట్ చేసి ఇటో ముక్క ఒక ఫుల్ లెంత్ ముక్కను L/10 ఇటు L/10 అంటే ఈ లెంత్ వేస్తే చాలు మనకు, ఈ లెంత్ వరకు వేస్తే చాలు. సో అలాగే ఎక్స్ట్రా బార్స్ పైన పడతాయి, పైన 2 ఎక్స్ట్రా బార్స్ ఇక్కడ వస్తుంది. అది ఎంత డిస్టెన్స్ ఉంది అంటే కాలం మొత్తం పోవాలి, L/4 డిస్టెన్స్ వరకు ఎక్స్ట్రా బార్స్ వెళ్ళాలి. అంటే 212 ఫుల్గా వెళ్ళాలి బీమ్ అంతా. తర్వాత ఎక్స్ట్రా ఏం చేయాలంటే కాలం లోపల నుంచి బీమ్ బయటికి L/4 డిస్టెన్స్ వరకు 216 ఎక్స్ట్రా ఇక్కడ వేయాలి, 216 ఎక్స్ట్రా ఇక్కడ వేయాలి మన డిజైన్ ప్రకారము. తర్వాత షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఇది ఏంటంటే మనకు క్రాక్స్ అది రాకుండా మామూలుగా ఈ బార్లను, టాప్ బార్లను కింది బాటమ్ బార్లను కలిపి ఉంచేది ఏంటంటే రింగులు. ఈ రింగులను ఎట్లా అంటే 8 200 సెంటర్ అంటే ఒక్కొక్క రింగు మధ్యలో 200 సెంటర్ టు సెంటర్ కట్ చేసుకోవాలి మనము. రింగు కట్ చేసినప్పుడు కాలంలో ఇట్లా ఉన్నట్టే ఇట్లా రింగు ఇట్లా వస్తుంది, బాటమ్ బార్లు 2, టాప్ బార్లు 2, 4 ఈ రెండింటిని కలుపుతూ వస్తుంది. ఈ రింగ్ ఎట్లా అంటే ఉక్కులతోటి బెండ్ చేసి కలిపేస్తారు. ఇట్లా బెండ్ చేసి 4 రెక్టాంగిల్ షేప్లో బెండ్ చేసి, స్ట్రేట్ రాడ్ రెక్టాంగిల్ షేప్లో బెండ్ చేసి ఇక్కడ ఉక్కులాగా బెండ్ చేసి కలిపేస్తారనమాట. సో దీన్ని 8 టారెట్ సెంటర్ టు సెంటర్, ఇది రింగ్ రిఫోర్స్మెంట్. తర్వాత వచ్చేది ఏంటంటే కంటిన్యూస్ బీమ్స్ అంటే ఫుల్ లెంత్లో 4-5 బీములు ఉన్నప్పుడు, ఇక్కడ మనం ఈక్వల్ స్పాన్ బీమ్ తీసుకుందాము. ఫుల్ లెంత్లో 4-5 బీమ్లు ఉన్నప్పుడు దీన్ని కంటిన్యూస్ బీమ్లు అంటారు. కంటిన్యూస్ బీమ్లో ఎప్పుడైనా కానీ పైన ఫుల్ రాడ్స్ 2 ఉంటాయి, కింద ఫుల్ రాడ్స్ 2 కానీ 4 కానీ ఎంతైనా ఉంటాయి. ఫుల్ రాడ్స్ కొంత ఉన్నాయి, ఇక్కడ 2 ఫుల్ రాడ్స్ కింద ఉన్నాయి. ఎంత 220 mm ఫుల్, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 బీమ్లకు ఫుల్ వెళ్ళింది. ఇక్కడి నుంచి ఇక్కడ ఫుల్ లెంత్లో ఒక బార్ వెళ్ళింది. దాని తర్వాత పైన కూడా ఫుల్గా 2 212 ఫుల్ వెళ్ళినాయి. అంటే కింద 220 ఫుల్ వెళ్తాయి, పైన కూడా 220 మనం ఏం చేసినాం 212 అన్నాం కదా, 212 టాప్లో ఫుల్గా వెళ్తాయి. ఇక మధ్యలో మనకి ఎక్స్ట్రా రిన్ఫోర్స్మెంట్ ఏంటంటే ఇక్కడ L/10 వదిలేసి L/8 వదిలేసి ఇక్కడ ముక్కలు వేసుకోవాలి. మనం ఈ మధ్యలో ఎక్స్ట్రా ముక్కలు వేసుకోవాలి. ఈ స్పాన్లో మధ్యలో ఎక్స్ట్రా ముక్కలు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ముక్కలు ఇక్కడి నుంచి L/10 L/8, ఇక్కడి నుంచి L/8 వదిలేసి ఇక్కడ ఈ గ్యాప్లో ఎక్స్ట్రా ముక్కలు వేసుకోవాలి. అది టెన్షన్ పెట్టు. మళ్ళీ టాప్లో మనకు ఎక్స్ట్రా బాల్ వేయాలి. ఏమున్నాయి ఎక్స్ట్రా బాల్ టాప్లో 216 ఎక్స్ట్రా ఉన్నాయి. 216 ఎక్స్ట్రా అంటే ఇక్కడ 2 కాలం మొత్తం దిగి కాలం మొత్తం లోపలికి పోయి అక్కడి నుంచి బయట నుంచి బీమ్ సపోర్ట్ కాలం నుంచి L/4 డిస్టెన్స్లో ఈ ఎక్స్ట్రా రాడు. ఇక్కడ నుంచి ఇది ఎంత అంటే L/3 ప్లస్ కాలం
ప్లస్ L/3 ప్లస్ కాలం ప్లస్ కాలం విడ్త్ 1 feet అయితే 1 feet, L/3 0.3 meters, ఇక్కడ 1 మీటర్స్లో వేసాం కాబట్టి 0.3 meters. L/3 అంటే 5 meters అనుకున్నట్లయితే L/3 ఎంత వస్తుంది? 1 సంథింగ్ వస్తుంది. 5/L/3 5/3 వేసుకోండి. 5/3 అంటే 16 1.6 మీటర్స్లో ఇక్కడ 1.6 మీటర్లో ఇక్కడ ప్లస్ 0.3 1.6 ప్లస్ 1.6 ప్లస్ 0.3 అంటే 3.2 ప్లస్ 0.3 3.5 మీటర్స్ ఒక ముక్క, 3.5 మీటర్స్ ఒక ముక్క, 3.5 మీటర్లు ఒక 3.5 మీటర్స్ ఒక ముక్క వేసి మనము దీంట్లో ఎక్స్ట్రా బార్స్ వేసుకోవాలి. దీన్ని ఎక్స్ట్రా బార్ అంటారు. దీంట్లో కూడా ప్రతి దాంట్లో బీమ్లో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ రింగ్స్ ఉంటాయి. ఈ రింగ్స్ ఎట్లా చూపించారు? షియర్ రీఇన్ఫోర్స్మెంట్ రింగ్స్ అనేవి 8 target 200 సెంటర్ టు సెంటర్. 200 సెంటర్ టు సెంటర్ అంటే ఈ 5 మీటర్లకు డివైడెడ్ బై 5 మీటర్లు డివైడెడ్ బై ఇది మొత్తం తీసుకోండి. అవుటర్ టు అవుటర్ తీసుకొని దాన్ని టోటల్ లెంత్ డివైడెడ్ బై 200 అంటే 0.2 వేసుకోండి. టోటల్ లెంత్ ఇన్ మీటర్స్ డివైడెడ్ బై 0.2 వేసుకుంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ వస్తాయి. ఆ నెంబర్ ఆఫ్ రింగ్స్ అన్నీ ఇక్కడ మధ్యలో ఇట్లా వీటిని కలుపుతూ ఈ రాడ్స్ని కడతారు. ఇది మన బార్ బెండింగ్కి సంబంధించిన బేసిక్స్. స్లాబ్కి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో తెచ్చుకుందాము. ఇంతకుముందు క్రాంక్ ఉపయోగించేది కానీ ఇప్పుడు క్రాంక్ యూజ్ చేయట్లేదు. ఎక్కడ ఓన్లీ కట్ బార్సే యూజ్ చేస్తున్నారు. సో ఇది అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వ్యూస్ తప్పక నాకు ఉండాలి. కనీసం సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళని చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు రవికుమార్, సివిల్ ఇంజనీర్.